మే 1, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. రోజంతా చాలా వరకు హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు ఒత్తిళ్ల నుండి చాలా వరకు పూర్తిగా బయటపడతారు. ఆదాయం మరింత మెరుగ్గా ఉండడానికి చర్యలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో 1-2 ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారంలో కొందరు మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయ ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. అన్ని రంగాల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలకు మించిన ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. కొందరు స్నేహితులకు ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి సింహరాశి. ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుని సమస్యను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండాలి. తదుపరి కన్యారాశి. ఆర్థిక వ్యవహారాలు బాగా మెరుగ్గా ఉంటాయి. అవసరమైనప్పుడు మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా అందవలసిన బకాయిలు కూడా అందుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వ్యాపారాల రాబడి బాగా పెరిగే సూచనలు సైతం ఉన్నాయి. ఉద్యోగంలో అధికారుల అండతో హోదా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తదుపరి తులారాశి. కీలక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇష్టమైన బంధువులను శుభకార్యంలో కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం మీద వీలైనంత శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇంటా బయట ప్రాధాన్యం పెరుగుతుంది. మీ ఆలోచనలను, ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఆర్థిక పరిస్థితి చాలా వరకు చక్కబడుతుంది. తదుపరి వృశ్చికం రాశి. వృత్తి ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు, వ్యవహారాలన్నీ చాలా వరకు పూర్తవుతాయి. ఇంటా బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 1-2 వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సోదరులతో రాజీ మార్గంలో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ఉద్యోగంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. లాభాల పరంగా వృత్తి వ్యాపారాలు పురోగతి చెందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకున్నవి అనుకున్నట్లు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. బంధువులతో కొద్దిగా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. తదుపరి మకర రాశి. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ఆర్థిక ప్రయోజనం అధికంగా ఉంటాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం బాగానే గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి సమసిపోతుంది. వృత్తి ఉద్యోగాల వాతావరణం హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి కుంభరాశి. కష్టార్జితాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అనవసర ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికర సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అంది వస్తాయి. మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం, ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదనిపిస్తుంది. చివరగా మీనరాశి. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలను తేలికగా పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ అంతకు మించి ఖర్చులు పెరిగే సూచనలు సైతం ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.